ఇంకా బాగుపడతానన్న నమ్మకం ఉందా నీకు? ఇంకా మారిద్దని నమ్మకం ఉందా? ఒరే బాబా, ఉరి శిక్షలే రద్దు చేశాడు రా నా దేవుడు. ఉరి శిక్షలే రద్దు చేశాడ్రా. సింహాలనోళ్లే మూసాడ్రా. డైరెక్ట్గా సింహాల ముందు పోయి పడ్డాడు. ఆ సింహాలు ఏం చేయలేదురా బాబు, పక్క పోయి కూర్చున్నాయి. అగ్ని బలాన్ని చల్లార్చినోడు రా నా దేవుడు. ఇంకా నీకు విశ్వాసం ఉందా? ఇంకా జరిగిద్దనే ఇంకా చూస్తున్నావా అంటే, ఇంకా చూస్తా, ఈ ఊపిరి ఉన్నంత వరకు చూస్తా. అంటే కొంతమంది దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు ఎట్లాంటి మాటలు. ఇంకా నమ్మకం ఉందా నీకు? మన ఫ్యామిలీ మెంబర్స్తో కూడా కొంతమంది ఉంటారు ఇట్లా నిరాశ మాటలు మాట్లాడేవాళ్ళు. ఇంకా ఉందా నీకు? నేనైతే ఎప్పుడో వదిలేసా. నాకైతే అస్సలు నమ్మకం లేదు. నీ బోర్డు నమ్మకం ఎవడికి కావాలి? నేను నమ్ముతున్నా నా దేవుడిని. ఇప్పుడు ఏబు భార్య విశ్వాసం వీగిపోయిందా, వీగిపోలేదా? అందరూ చెప్పండి. అంటే ఆమెకు అన్ని ఇచ్చానేం భజన చేసేటట్టని, ఇవ్వకపోతే తిట్టేటట్ట. ఏమన్నా న్యాయం ఉందండి? ఇప్పుడు చూడు, ఏబు విశ్వాసం వీగిపోలా. ఆరోగ్యం పోయింది, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. పంట పోయింది, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. పశువులు పోయాయి, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. డబ్బు పోయింది, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. ఎడ్లు, ఒంటెలు, గాడిదలు పోయాయి, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. పిల్లలు పోయారు, నా దేవుడు ఇస్తాడు మళ్ళీ. ఏం విశ్వాసం అయ్యాన్ని ఇది? నా విశ్వాసం అది. నా దేవుడిని నమ్ముతున్నాను నేను. నన్ను సరిచేస్తాడు. నేను కోల్పోయిన సంవత్సరాల సమృద్ధిని తిరిగి నాకు దయచేయగలడు. నాకుంది విశ్వాసం. నాకు సందేహం లేదు, నాకు అనుమానం లేదు. నా దేవుణ్ణి అనుమానించను నేను అని ఆ విశ్వాసాన్ని పట్టు కూర్చున్నాడు. మిస్టర్ విశ్వాసరావు ఒక్కడ మన పక్కన కూర్చుంటే సంపదరావు వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరోగ్యరావు గారు వస్తారు. వింటున్నారా? ఆరోగ్యరావు వస్తాడు, సంపదరావు వస్తాడు, సమృద్ధిరావు వస్తాడు. ఇంకా మిస్టర్ సమాధాన్ రావు గారు కూడా వస్తాడు, ప్రశాంతరావు గారు కూడా వస్తాడు, విశ్రాంతరావు గారు కూడా వస్తారు. విశ్వాసరావు గారు ఒక్కరిని పోగొట్టుకోండి, జాగ్రత్త పడాలండి మనం. ఒక్కొక్కటి దెబ్బ తగులుతున్నప్పుడల్లా విశ్వాసరావు లెగుస్తుంటాడు. వెళ్తాలే అని ఆడికి వెళ్ళేది కూర్చోబెట్టాలా. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఎదురు దెబ్బ తగిలినప్పుడల్లా విశ్వాసరావు లెగుస్తుంటాడు. ఇంక నేను వెళ్తున్నానులే అని ఆడికి వెళ్ళేది. అన్నీ పోయినా సరే నువ్వు బాటలు నువ్వు కూర్చుంటే పోయిన వాళ్ళందరూ డబల్ అయి వస్తారు. కూర్చో. హల్లెలూయా. ఎవరిని వదలకూడదు మనం? ఎవరిని బానియకూడదు? మిస్టర్ విశ్వాసరావు గారిని వదలకూడదు. ఇప్పుడే నిద్ర లేచిన వాళ్ళు అనుకుంటారు, విశ్వాసరావు ఆడేవరయ్యా చెప్పి ఆడుంటాడు అని అనుకుంటారు. విశ్వాసరావు అంటే విశ్వాసం. అమ్మ విశ్వాసమ్మ, విశ్వాసం వదిలిపెట్టలా. ఏబు భార్యలాగా ఊరకనే వీక్ అయిపోలా, గట్టిగా నిలబడ్డాడు. కొద్దిగా టైం తీసుకుంది, మొత్తం డబుల్ అయింది. అప్పుడు వచ్చి ఏమని ఉంటుంది భార్య? ఏమన్నా అనుకున్నారా అప్పుడు నేను అలా అన్నానని అని ఉండొచ్చు. అప్పుడేది ఇప్పుడేది పిచ్చిదానా, నీ తంతు నాకు తెలుసులే బాబా అని ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు బలహీన ఘట్టమమ్మా, నీకు తెలియదు. నిన్ను అర్థం చేసుకోలేనా? అప్పుడున్న శోధనలను బట్టి నువ్వు అలా అన్నావులే, పర్లేదులే. నిన్ను ఎవడు శోధించాడో నాకు తెలుసు. వాడి దెబ్బకు నువ్వు అట్ట తయారయ్యావు. అంతేవాడు సైతానుగాడు. మనం ఆత్మీయులు అనుకున్న వాళ్ళని కూడా శత్రువులుగా మారుస్తాడు వాడు. వాళ్ళే మనల్ని బాధ పెట్టేటట్టు చేస్తాడు వాడు. కానీ గుర్తుపెట్టుకో, మొత్తం తిరిగి
సమాధానకరమైన సంగతులుగా మారిపోతాయి. రాబోతున్న సంవత్సరాలు మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళుకొని దేవుని చేతికి తమను తాము అప్పగించుకున్న బిడ్డలకి రాబోతున్న సంవత్సరము రెండంతల దీవెన సంవత్సరము.